దీదీని కెలికేశారు మోడీ. బెంగాల్ వెళ్ళారు. మహాజంగిల్ రాజ్ అంతమవుతుంది అన్న పదాన్ని ప్రధానంగా వాడారు. సభకొచ్చిన వాళ్ళని దొంగలని టీఎంసీ నేతలు చెప్తున్నారు. గజ దొంగలు, రాక్షసులు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అసలు దొంగలు ఎవరో ప్రజలకి తెలుసు. కోల్కతా అన్నటువంటి పేరునే చెడగొట్టినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు. బెంగాల్ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలో జరిగిన దుర్మార్గాలు వద్దనుకుంటున్నారు. బెంగాల్లో విప్లవం రాబోతోంది అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. ఒకప్పుడు జంగిల్ రాజ్ అనే పదాన్ని బీహార్లో వాడటం ద్వారా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజుల్లో మాట్లాడడంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయానికి తెరపడి నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మహాజంగిల్ రాజ్ అనే పదం బెంగాల్లో వాడిన మోడీ మాట ఏమన్నా మార్పు తెస్తుందా లేదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.